హలో ఫ్రెండ్స్, మీరు ఫుడ్ బిజినెస్ పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఈ వీడియో. మీరు ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మీకు ముందుగా కావాల్సింది లైసెన్స్. మీరు ఏం లైసెన్స్ అని ఆలోచిస్తున్నారా? అయితే మీకు క్లియర్గా అయితే నేను చెప్తాను ఏ లైసెన్స్ తీసుకోవాలని చెప్పి. మీరు క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయాలన్నా, లేకపోతే ఫుడ్ ట్రక్ స్టార్ట్ చేయాలన్నా కూడా, ఏదైనా హోటల్ ఏదైనా పెట్టాలన్నా కూడా మీకు మెయిన్గా కావాల్సింది FSSAI లైసెన్స్. ఈ 14 డిజిట్ లైసెన్స్ వచ్చి మీకు 3 టైప్స్లో ఉంటుంది. 3 టైప్స్ అంటే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చి బేసిక్ రిజిస్ట్రేషన్, సెకండ్ వన్ వచ్చి స్టేట్ లైసెన్స్, థర్డ్ వన్ వచ్చి సెంట్రల్ లైసెన్స్. మీరు ఈ బేసిక్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే మీ టర్న్ ఓవర్ అనేది 12 lakh కంటే తక్కువ ఉండాలి. సెకండ్ వన్ వచ్చి స్టేట్ లైసెన్స్. ఈ స్టేట్ లైసెన్స్ కూడా మీరు అప్లై చేయాలనుకుంటే 12 lakh నుంచి 20 crore వరకు అయితే ఉండాలి టర్న్ ఓవర్ అనేది. థర్డ్ వన్ వచ్చి సెంట్రల్ లైసెన్స్. మీ టర్న్ ఓవర్ అనేది 20 కోట్ల కంటే ఎక్కువ ఉంటే అప్పుడు మీరు సెంట్రల్ లైసెన్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. మీరు ఈ లైసెన్స్ని ఎక్కడ అప్లై చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారా? ఈ వెబ్సైట్ నేమ్ వచ్చేసి forcecourse.com, ఫుడ్ సేఫ్టీ కంప్లైంట్ సిస్టమ్. ఈ వెబ్సైట్కి అయితే మీరు వెళ్ళి రిజిస్ట్రేషన్ అనేది మీరు చేసుకోవచ్చు. అప్లై చేయడానికి మీకు బేసిక్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఫోటో, బిజినెస్ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్. అడ్రస్ ప్రూఫ్ ఏమేమి కావాలంటే లైక్ ఎలక్ట్రిసిటీ బిల్ ఉండొచ్చు, లేదా రెంటల్ అగ్రిమెంట్ పెట్టి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే లేదా మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే మీరు కింద అయితే కామెంట్ చేయండి. ఇంకోసారి నేను వెబ్సైట్కి వెళ్ళి క్లియర్గా అయితే వీడియో చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇంకా ఇలాంటి క్లౌడ్ కిచెన్ బిజినెస్ వీడియోస్ మీకు రావాలనుకుంటే వెంటనే మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయడం మర్చిపోకండి.